నమస్తే, మనతోని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరగంటి ప్రీతం గారు ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు ఈ రోజు మీ అధినేత బర్త్డే? ఎలా చూస్తా ఉన్నారు? ఓ పండగ వాతావరణం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర నుంచి చెప్తున్నారు, జితనే భాగీదారు ఉత్నే హిస్సేదారు. నీ కుల పోలు ఎంతున్నారు, నీ కుల పోలు ఎంతున్నారు, నా కుల పోలు ఎంతున్నారు, ఎవరికి ఎంతున్నారో వాళ్ళకంత భాగస్వామ్యం రావాలి. రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగ పరంగా అన్ని విధాలుగా రావాలి. అది కావాలంటే దేశాన్ని ఒక ఎక్స్రే తీయాలి. ఎక్స్రే తీస్తే ఎవరెంత మంది ఉన్నారనేది తెలుస్తుంది. తెలిస్తే ఎవరి వాటా వాళ్ళకి వస్తుంది. దానికి క్యాస్ట్ సెన్సస్ చేయాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్కడు పోరాడుకుంటూ తెలంగాణ రాష్ట్రం నుంచి మరో మొగుడు ఇక్కడ యముడు తయారయ్యాడు కేంద్ర పాలిత ప్రాంతానికి, కేంద్ర ప్రభుత్వానికి. మా రేవంత్ అన్న చేయగానే దేశము మొత్తము పూర్తి స్థాయిగా భూకంపం వచ్చినట్టు ఊగి ఈ రోజు క్యాస్ట్ సెన్సస్ వాళ్ళు తల వంచుకొని ఈ రోజు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ కారకుడు ఎవరు అని అంటే ఈ కారణ జన్ముడు మా రాహుల్ గాంధీ గారు. ఆయన లేకపోయి ఉంటే మాలాంటి పేద వర్గాలకు రాబోయే కాలంలో కేవలం రాజకీయం కాదు, ఆర్థికం, ఉపాధికి సంబంధించి ప్రతి ఒక్క చోట మేమెంతున్నామో మాకంత మా వాటా మాకు రావాల్సిందే అనే క్రమంలో ఈ రోజు మూవ్మెంట్ అవుతుంది. దానికోసమని ప్రతి సంవత్సరం రాహుల్ గాంధీ గారి పండుగను ఒక క్యాస్ట్ సెన్సస్ చేసిన నాయకుడిగా ఇదే పండుగగా మేమందరం జరుపుకుంటాం. అన్ని ఉత్తి మాటలే చేస్తా ఉన్నారు. ఏదైతే కులగన్లు చేసిరు కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికలలో పెడతా ఉన్నారా పెడతలేరా అని ప్రశ్నార్థకంగా మారిపోయింది. రైలు రోక కూడా చేస్తా అని కల్వకుంట్ల కవిత అవుతుంది. వాళ్ళ అన్నేమో యుద్ధం చేస్తా అని వాళ్ళ అన్న అంటా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు వీటిని? అయితే రైలు రోకో ఎందుకు అంటుందంటే ఆమె చేసిన మద్య వ్యాపారం ఏదైతుందో రైళ్లలో కూడా ఉచితంగా మద్యం పంచేదేమన్నా పాలసీ తయారు చేసినందుకు అంటుందేమో. అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే అలవాటు వాళ్ళకి బాగున్నాయి. ఈ రోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసిరు, ఏం బిక్కిరు? ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఏమైనా చేసిర్రా? గుండు సున్నా, చేసింది ఏం లేదు. ఆ కుటుంబం మాత్రం అందుకొక్క లెక్క మా పైసలు తిని ఫుల్గా ఆర్థికంగా ఇక వీళ్ళు వాళ్ళ తరాలు బతికేదో సంపాదించుకుర్రు. ఈ రోజు మేము చేస్తుంటే వీళ్ళు చేస్తారా చెయ్యరా? మేము ఇది కూడా అన్నాం. కోర్టు మాకు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాకు పర్మిషన్ వచ్చినా రాకపోయినా, మా పార్టీ పరంగా ఎంతమంది ఎవరు ఏ కులాలు ఉన్నారో వాళ్ళకి అన్ని సీట్లు ఇస్తామని మేము చెప్తున్నాం. మరి మీరు ఎందుకు చెప్పట్లే? ఇప్పుడు సరే ప్రభుత్వ పరంగా కాలేదు, కొన్ని కారణాల వల్ల కాలేదు, కోర్టు కేసుల వల్ల కాలేదు అనుకోండి. మేము స్టాండ్ తీసుకున్నాం, మీరు కూడా స్టాండ్ తీసుకోండి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంటే మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరు కూడా తీసుకోండి స్టాండ్. మీరు మాత్రం తీసుకోరు కానీ మమ్మల్ని విమర్శిస్తారు. మొరిగే కుక్కలు ఏవైతుంటాయో వాటిని చూసి మేము మళ్ళా మొరగడానికి మేము కుక్కలము కాదు. వాళ్ళు మొరుగుతూనే ఉంటారు, మేము బిస్కెట్లు వేసి వాళ్ళు తోకలు కూడా వెళ్ళిపోతాం. స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ భయపడతా ఉంది, అందుకే ఎన్నికలు నిర్వచించట్లేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇలా చూస్తాను ఈ వ్యాఖ్యలు. భయం ఎవరికి ఉందనేది రోజు పేపర్ స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుంది. ఈ ఫార్ములా రేస్ కి సంబంధించి నోటీసు పంపించగానే అమెరికా వారిపోతాడు ఒకడు, ఇంకో నోటీసు పంపించగానే ఇంకోటి అయిందని ఇంకోటి వెళ్ళిపోతాడు. లేఖలు రాసి డేట్లు పొడిగించుకుంటారు. భయపడేది ఎవరు అనేది ఈ రోజు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. స్థానిక సంస్థ ఎన్నికలు బీసీలకు ఇచ్చే వాటా బీసీలకు, దళితులలో ఎస్సీలో ఉన్న మాదిగలకు ఇచ్చే వాటా వారికి, మాదిగలకు ఇచ్చే వాటా వారికి, పూర్తి స్థాయిగా క్యాస్ట్ పరంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని లేట్ అవుతుంది తప్ప ఈ రోజు అంటే ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నాం. వారు వన్ సైడ్ అయితే కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఫైనల్ ఒక క్వశ్చన్, ఏదైతే ఈ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఏ కేసులు అవుతున్నాయో లొట్ట పీసులు కేసు అన్ని బీఆర్ఎస్ మీద ఏదైతే వృద్ధాలను చూస్తా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా చెప్తా ఉన్నారు. ఎలా వస్తాం? వేల కోట్ల స్కాములు చేసిన లొట్ట పీసులు అంటారు. అంటే వాళ్ళకి వేల కోట్ల రూపాయలు లొట్ట పీసులు లెక్క కనిపిస్తుంది. ఈ రోజు వారు ఇస్తాన్న ఏ వాగ్దానం నెరవేర్చకుండా వారు మాత్రము అంగళమెక్కి కూర్చొని ఈ కేసులు అనేవి చిన్నగా కనిపిస్తున్నట్టున్నాయి. తొందరలో అన్ని ఉచ్చు వాళ్ళకి మెడకు బిగించుకుంటే మా చెర్లపల్లి జైలు ఉంది కదా, అందులో కూర్చొని లొట్ట పీసులే ఏరుకోమని చెప్తున్నాను నేనైతే.